ఉండేసి జీతాలు పెరిగితే చేసుకున్నాం. వెళ్ళండి అర్థం జీతాలు తీసుకున్నాం తీసుకున్నాం కాకుండా కదా. హలో బావా ఎక్కడ బావా కాదు ఎలాగ మనం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రద్దు చేసి మరి 4 లేబర్ కోడ్లుగా విభజిస్తున్నారు. దానివల్ల నష్టం ఏమిటంటే ఏవైతే మనం 8 గంటలు 12 గంటలు చేస్తున్నామో దాన్ని 10 గంటలు పెంచి 12 గంటలు పెంచి ఈరోజు పని భారం అనేది మోపిస్తున్నారు. దానివల్ల 10 గంటలు అయితే పెంచుతున్నారు కానీ దానికి సంబంధించినటువంటి జీత బత్యాలు పెంచే దాంట్లో ఈ ప్రభుత్వాలు మొండి వైఖరిగా ఉంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె అనేది జరుగుతుంది. ఏవైతే కార్మికులకు ఉన్నటువంటి 29 చట్టాలు ఉన్నాయో ఇది ప్రశస్తంగా అమలు చేయాలని చెప్పి ఏవైతే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలన్నీ కూడా ఈరోజు సమ్మె చేస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ అన్ని దేశంలో ఉన్నటువంటి 520 కార్మిక సంఘాలు ఈరోజు పిలుపునిచ్చాయి. దేశంలో జరుగుతున్నటువంటి ఏవైతే కార్మికులకు నష్టం జరుగుతుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరుగుతుంది. అయితే మన ప్రాంతానికి చూసుకుంటే ఏవైతే కార్పొరేట్ శక్తులు ఉన్నాయో వారికి అనుగుణంగా మన దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది. కార్మికులకి మరి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగ భద్రత ఇవ్వకుండా ఈరోజు అనేక రకాలుగా మరి కార్మికులకి పని ఒత్తిడి గురి చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా మరి ఈవేళ సమ్మె అనేది జరుగుతుంది. చూస్తున్నారు అనేక రంగాల్లో ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీలు అయితేనేమి ఆశలు అయితేనేమి వీళ్ళందరికీ కూడా పే స్కేల్ అటెండెన్స్ ఇవన్నీ కూడా వేయాలి. ఇవన్నీ చేయాలంటే మన ప్రాంతం సాంకేతికంగా అభివృద్ధి చెందలేదు. సాంకేతికంగా అభివృద్ధి చెందితే మనం ఇవన్నీ కూడా ఆన్లైన్ డేటా ఇవన్నీ కూడా సమకూర్చి ఇవ్వడానికి అవుతాయి. ఇవన్నీ కూడా ఒక్కో పక్క ఎవరైతే మరి కార్మికులుగా ఉన్నటువంటి స్కీమ్ వర్కర్స్ ఉన్నారో లేకపోతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారు వీరందరినీ కూడా పనిభారం మోపించి ఈరోజు మరి అనేక రకంగా పని ఒత్తిడి అనేది పెంచుతున్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా ఈవేళ ఈ యొక్క సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెకు మరి మీరందరూ కూడా జయప్రదం చేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇంతకుముందు మన గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టం 2025లో తీసుకొస్తే అనేక మంది వలస కూలీల్ని అరికట్టి మన ప్రాంతంలో ఉపాధి కలిగేది. దాన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం విజి రామ్జీ అనే కొత్త చట్టాన్ని అంటే పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకంలో ఏమని చెప్తుందంటే 125 రోజులు పని దినాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఒక పక్క గతంలో అలా కాదు, 360 రోజుల్లో ఎప్పుడు పని లేకపోతే అప్పుడు పని అనేది కల్పించేది హక్కు ఉండేది. కానీ దాన్ని రద్దు చేస్తూ ఈరోజు కొత్త చట్టం చేసే పరిస్థితి వచ్చింది. అదే కాదు, ఏవైతే కార్మిక చట్టాల్లో చెప్తున్నాయి 20 మంది 10 మంది ఉంటే ఒక యజమాని పని చేస్తే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఉండేది. కానీ ఈరోజు అవన్నీ రద్దు చేస్తూ ఈ లేబర్ కోడ్ తీసుకొని రావడం వల్ల ఏవైతే 100 మంది ఉన్న కార్మికుల దాంట్లో 50 మంది ఉంటేనే మరి ఈఎఫ్సి జిపిఎస్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని తిరిగిస్తూ ఏవైతే 4 లేబర్ కోడ్లు ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మరి ఏవైతే కార్మికులు ఉన్నారో బిల్డింగ్ వర్కర్స్ కానీ కాపీ లైసెన్స్ వర్కర్స్ కానీ విఆర్ఎల్ కానీ విఆర్పీలు కానీ మరియు మిడ్ డే మీల్స్ లాంటిటువంటి మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు అంగన్వాడీలు ఆశా వర్కర్లు సిఎస్డబ్ల్యూలు
మరి మిగతా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క 4 లేబర్ కోడ్లు తీసుకుని రావడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈవేళ ఈ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ సమ్మె జరుగుతుంది. ఇవే కాదు, మరి మన ప్రాంతంలో చూసుకుంటే మన ప్రాంతంలో కూడా బడా కార్పొరేట్ శక్తుల్ని మరి అప్పచెప్పాలని మన కొండల్ని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతో మరి అటు చింతపల్లి, రవరము, సీలేరు, ఇటు అనంతగిరి, మన ఉప్పుపేట మండలం బూర్జా ప్రాంతంలో కూడా మరి అనుమతులు అనేది ఇచ్చారు. అవి కూడా రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అవన్నీ కూడా అమలు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన గిరిజనులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. అలే కాదు, మరి మన ప్రాంతంలో జీవో నెంబర్ 3 ఉండేది, అది కూడా రద్దు చేశారు. దాన్ని కూడా మరి